నువ్వు చెప్పు డాడీ. ఈరోజు నేను కిర్ని పండుతో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో నేను కిర్ని పండుతో జ్యూస్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇదైతే నేను యూట్యూబ్లో చూశానండి. మనకి పండ్లతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ముందైతే మనకి సమ్మర్ వచ్చేసింది కదా, మనకి చాలా చల్లగా ఏదన్నా తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే కిర్ని పండుని మంచిగా క్లీన్గా చేసుకొని దాంట్లో మనం పండు మొత్తం తీసుకొని మిక్సీ గారిలో తీసుకోవాలి. అలానే 2 స్పూన్ల షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక గ్లాస్ పాలు తీసుకొని మిల్క్ పౌడర్ తీసుకొని బాగా దగ్గరకు అయినాక మనం మిక్సీకి పట్టుకున్న ప్యూరీ మొత్తం వేసుకొని బాగా దగ్గరకు అవ్వనివ్వాలి. అలానే మనం క్లీన్ చేసుకున్న కిర్ని పండుని తీసుకొని దాంట్లో 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోండి, 2 స్పూన్ల సేమియా వేసుకోవాలి, ఉడకబెట్టుకున్న సేమియా. అలానే జీడిపప్పు వేసుకోండి, మీరు ఏమన్నా వేసుకోండి, ఆప్షన్ అండి. నేనైతే కాస్త చల్లార్చుకున్న పాలు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.